తాగే పాల దగ్గర నుంచి తినే ఆహారం వరకు మార్కెట్లో అనేకం కల్తీ అవుతున్నాయి. ఆయా పదార్థాలను పోలి ఉండే వాటిని కలిపి వినియోగదారులను మోసం చేస్తున్నారు. శుద్ధమైనవా కల్తీవైనవా అనే అనుమానాలున్నా ఎలా తనిఖీ చేసుకోవాలో తెలియక సామాన్యులు అలాగే వాడేస్తున్నారు. అనారోగ్యం పాలవుతున్నారు. నిత్యావసరాల్లో కొన్ని కల్తీవో కావో ఇంట్లోనే సులభంగా గుర్తించవచ్చని జాతీయ పోషకాహార సంస్థ వెల్లడించింది. వీటిపై విద్యార్థులకు సామాన్య ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. పాలను ప్రస్తుతం పలు రకాలుగా కలిసి చేస్తున్నారు. ఇదివరకు నీళ్లు ఎక్కువగా కలిపేవారు. ఇప్పుడు ఏకంగా యూరియా, స్టార్చ్ డిటర్జెంట్లు కలుపుతున్నారు. ఇవి చాలా ప్రమాదకరం. ఎదిగే పిల్లల్లో హార్మోన్ల అసమతుల్యతకు ఇవి కారణమవుతాయి. సాధారణంగా పాలు పితికిన కొన్ని గంటల్లో వేడి చేయకపోయినా, కూలింగ్ లేకపోయినా అవి విరిగిపోతాయి. నగరంలో ఉదయం తీసుకున్న పాలు మధ్యాహ్నమైనా విరిగిపోవడంతో వినియోగదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నమూనాలను తీసుకువెళ్లి ల్యాబ్లో పరీక్ష చేయించే ఓపిక లేక అలాగే వాడుతున్నారు. పాల కల్తీని లాక్టోమీటర్ ద్వారా గుర్తించవచ్చు. ఇది తక్కువ ధరకే దొరుకుతుంది. టెస్ట్ ట్యూబ్లోకి పాలను తీసుకుని అందులో లాక్టోమీటర్ ఉంచితే రీడింగ్ 1.020 నుంచి 1.030 మధ్యలో ఉంటే కల్తీ లేనట్లని ఎన్ఎస్ఐ సీనియర్ టెక్నికల్ అధికారి డాక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. అంతకంటే ఎక్కువగా లాక్టోమీటర్లో పాలలో మునిగితే ఎక్కువ రీడింగ్ చూపిస్తుంది. నీరు ఎక్కువగా కలిసినట్లు భావించాలి. ఇంట్లోనే యూరియాని కల్తీని గుర్తించవచ్చు. పాలను ఒక టెస్ట్ ట్యూబ్లోకి తీసుకుని అందులో కొద్దిగా కందిపప్పు పొడి లేదా సోయాబీన్స్ పొడి వేయాలి. బాగా కలిపిన తర్వాత దాంట్లో లిట్మస్ పేపర్ ముంచి బయటకు తీయాలి. ఈ కాగితం ఎరుపు నుంచి నీలం రంగులకు మారితే కల్తీ అని నిర్ధారణ చేసుకోవాలి. ఈ మధ్య పాలలో స్టార్చ్ కూడా కలుపుతున్నారు. గాయాలైనప్పుడు ఉపయోగించే టింక్చర్ అయోడిన్ 1-2 చుక్కల పాలల్లో వేయాలి. పాలు నీలం రంగులకు మారితే కల్తీ అయినట్లు గుర్తించాలి. టెస్ట్ ట్యూబ్లో 5 ml పాలు తీసుకుని షేక్ చేయాలి. పై భాగంలో నురగ ఏర్పడితే డిటర్జెంట్స్ కలిపినట్లు, ఎలాంటి నురగ లేకపోతే అవి స్వచ్ఛమైనవని అర్థం. మార్కెట్లో ఈ మధ్య టీ పొడి కల్తీ ఎక్కువగా జరుగుతుంది. హైదరాబాద్ పాత బస్తీలో టీ పొడి కల్తీ ముఠాను ఇటీవల పట్టుకున్నారు. అందులో ఇనుపొడిని కలుపుతున్నారు. టీ పొడిలో అయస్కాంతం వేయడం ద్వారా ఇనుపొడి ఉంటే దానికి అతుక్కుంటుంది. ఈ విధంగా కల్తీని గుర్తించవచ్చు. ఇంట్లో ఎక్కువగా ఉపయోగించే పదార్థాల్లో తేనె ఒకటి. నిజమైందా లేదంటే బెల్లం చక్కెర పాకంతో కలిపి చేస్తున్నారా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. మార్కెట్లో చాలా కల్తీ కూడా జరుగుతుంది. ఒక చెంచాలో తేనెను తీసుకుని గాజు గ్లాసులోని నీటిలో వేయాలి. వెంటనే నీటిలో కలిసిపోతే కల్తీదని అర్థం చేసుకోవాలి. తేనె అయితే అడుగు భాగంలో చేరుతుంది. ఖరీదు ఎక్కువగా ఉండే వంటల్లో ఉపయోగించే మిరియాల్లో బొప్పాయి పొట్టు గింజలు కలుపుతున్నారు. చూడటానికి రెండు ఒకేలా ఉంటాయి. నీటిలో వేస్తే బొప్పాయి గింజలు తేలుతాయి. ఆ విధంగా కల్తీని గుర్తించవచ్చు. హైదరాబాద్ వంటకాల్లో ఎక్కువగా పచ్చబఠానీలు వాడుతూ ఉంటారు. వీటికి ఉన్న డిమాండ్ దృష్ట్యా రంగు వేసి మార్కెట్లో అమ్ముతున్నారు. కల్తీ కారణంగా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. బఠానీలు అరగంట పాటు నీళ్ళలో నానబెడితే రంగు పోతుంది.